అత్తగారు పితృదేవతలు. ఈ కథని రచించిన వారు శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు. మా వంటవాడికి ఒంట్లో బాగా లేదని వాళ్ల ఊరు వెళ్ళి నాటుమందులు తిని నయం చేసుకొస్తానని చెప్పి ఆ రోజే బయలుదేరాడు. నువ్వు వచ్చిందాకా మాకు వంట ఎవరు చేస్తారా అన్నారు మా అత్తగారు. వాళ్ల ఊరు మనిషి ఎవడో ఉన్నాడని, కానీ అతనికి వంట బాగా చేత కాదని, తను వచ్చిందాకా అతనికి జీతం ఇవ్వక్కర్లేదని, తను త్వరగానే వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు. వంటవాడు వెళ్ళిన మర్నాడు గేట్లో ఎవరో రామశాస్త్రి అనే మనిషి వచ్చాడని గూర్ఖా చెప్పాడు. బహుశా మన వంటవాడు పంపించాడేమోనే అంటూ అతన్ని ప్రవేశపెట్టమన్నారు మా అత్తగారు. రామశాస్త్రి వస్తూనే మా ముందు సాష్టాంగపడ్డాడు. ఇక లేవరా అని మా అత్తగారు అరిచిందాకా అలా బోర్లా పడుకునే ఉన్నాడు. అతి వినయంగా లేచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. మా అత్తగారిని చూసి తనకు ముసలివాళ్లంటే ఎంతో భక్తి అన్నాడు. మా అత్తగారిని చూస్తుంటే చచ్చిపోయిన వాళ్ల అవ్వ గుర్తుకొస్తోంది అంటూ కంటతడి పెట్టాడు. మర్యాద మన్ననా తెలిసిన మంచి ముండావాడినే పంపించాడే. సరే, మన వంటవాడొచ్చిందాకా ఏదో అది ఇది అందిస్తూ పడుంటాడులే అంటూ దిక్కులు చూస్తూ నిలబడ్డ రామశాస్త్రితో, ఒరే అబ్బి, నీకు జీతం లేదు, వేళకింత భోంచేసి పడి ఉండు, సరేనా అన్నారు. ఓ, ఫస్టుగా పడుంటా అంటూ ఎగిరి ఒక్క గంతు వేసి మరోసారి మా ముందు సాష్టాంగపడ్డాడు. రామశాస్త్రి ఒక విచిత్రమైన వ్యక్తిలా కనిపించాడు. అంతేకాదు, అతనికి అంతకంటే విచిత్రమైన అలవాటొకటుంది. రోజు పూజ చేసి నేను మహానైవేద్యం పెట్టిన అన్నం గిన్నె మా అత్తగారికి కనిపించకుండా పెరటివైపుకు తీసుకువెళ్ళి కాక అంటూ కాకి కంటే కరెక్ట్గా అరిచేవాడు. ఆ కేక విని ఎక్కడెక్కడి కాకులన్నీ పొలోమంటూ రామశాస్త్రి ఫ్రెండ్స్లా రయ్యమని వచ్చి అతని చుట్టూ వాలేవి. రామశాస్త్రి ముఖం ఆనందంతో మెరిసిపోయేది. గిన్నెడన్నము కాకులకు వేసేవాడు. పేరు పేరున వరసలతో పిలుస్తూ, తాతయ్య, ఇది నీ ముద్ద, అవ్వా, ఇందా నీది, నాయనమ్మ, నడవలేకుండా ఉన్నావా, ఇదో నీ వాట, మామయ్య రారా, అత్తయ్య తినే లోపుగా నీ ముద్ద నువ్వు తినేసేయి, అత్తా, ఏమంత దూరానున్నావు, నీ గుణం పోనిచ్చావు కాదే, సరే విసిరేస్తా తీసుకో అంటూ కాకులన్నిటికీ తలో ముద్ద వేసి క్షణంలో గిన్నె ఖాళీ చేసేవాడు. గిన్నెడన్నము తిని కాకులన్నీ అతని చుట్టూ గుమిగూడి కొన్ని అతని తల మీద భుజాల మీద ఎగిరెగిరి తన్నేవి. ఇంకా తీసుకురా అన్నం అన్నట్టు. ఇంక పొండర్రా, ఉన్న అన్నం అంతా వేశానుగా. అవును, నాకు తెలుసు మీ కడుపులు నిండలేదని. ఏం చేసేది, రేషన్ కాలం, బతికున్న వాళ్ళకే తిండి దొరకడం లేదు. మీకీ పిడచైనా ఈ కాలంలో ఎవరు పెడతారు, నేను తప్ప, నేను మంచివాణ్ణి కదూ అని రామశాస్త్రి కాకుల్ని అడుగుతుంటే అవునన్నట్టు అవన్నీ కాకా అంటూ గోలగా అరిచేవి. ఆ కాకి గోలకు మా అత్తగారు లోపల నుంచి కేకేసేవారు. మాకు వంట పనిలో సహాయంగా ఉంటాడనుకుంటే రామశాస్త్రి పని ఎగ్గొట్టి దొంగలా తప్పించుకుని తిరుగుతూ భోజనాల వేళకు కాకులతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు, వడ్డించే సహాయం కూడా చేయకుండా. ఏమిట్రా నీ గొడవ, వంట రాదు, వల్లకాడు రాదు, నే వండిందంతా తీసుకెళ్ళి కాకుల పాలు చేస్తున్నావే అంటూ మా అత్తగారు కోప్పడేసరికి, అపచారం పెద్దమ్మగారు, అపచారం, మీరు నరకానికి పోతారు అన్నాడు. మా అత్తగారు ఉలిక్కి పడ్డారు. వాళ్ళంతా కాకులు కారు పెద్దమ్మగారు. మరి ఏమిట్రా, వాళ్ళంతా పితృదేవతలు పెద్దమ్మగారు, పితృదేవతలు. మనసులో ఏది కావాలని కోరుకుంటే అది ముక్కున కరుచుకొచ్చి పడేస్తారు. ఆ మాట వినగానే మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ, నిజంగానట్రా అన్నారు. అవునమ్మగారు, మీకో సంగతి తెలుసా, నే పుట్టే ముందు మా అమ్మ కల్లో మా తాత కనబడి, అమ్మాయి, మాకు తృప్తిగా అన్నం పెట్టే పౌత్రుడు నీ కడుపున పుట్టబోతున్నాడు, వాడికి రామశాస్త్రి అని నా పేరే పెట్టు అంటూ గంట కొట్టినట్టు చెప్పాట. నే పుట్టాను. నా అన్నప్రాసన రోజు నేను మొదట అన్నంగిన్ని చేత్తో పట్టుకున్నానట. వెంటనే కాకా అంటూ మా తాత అవ్వ వాళ్ళంతా వచ్చేశారట. గిన్నెలో ఉన్న అన్నం అంతా వాళ్ళకే వేశానట. అది చూసి మా అమ్మ వాళ్ళు మా తాత కల్లో చెప్పింది జరిగిందని ఆశ్చర్యపడిపోయారట.
ఈ అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది పెద్దమ్మగారు. నేను అన్నం తినేప్పుడు మరింత అన్నం ముందే అడిగి పెట్టించుకుని పెద్దవాళ్ళకేస్తుంటాను. ఒక్కొక్క రోజు అన్నం లేకపోతే నా అన్నం వాళ్ళకేసి నేను పస్తుంటాను తెలుసా? హౌరా హౌరా, ఎంతటి పుణ్యకార్యం చేస్తున్నావురా! నిజంగా నువ్వు పితృదేవతల పాలిటి కల్పవృక్షానివిరా. అది సరేగాని మా తాత అవ్వ అంటున్నావే, కాకి రూపాల్లో ఉన్నవాళ్ళని ఎట్లా గుర్తుపట్టగలుగుతున్నావురా? రామశాస్త్రి బిగ్గరగా నవ్వాడు. అదేం కష్టం పెద్దమ్మగారు, నేనంటే మా పెద్దవాళ్లలో ఎవరెవరికి ఎంత ప్రేమో వాళ్ళొచ్చి నా చుట్టూ వాలేపుడే కనిపెట్టేస్తానుగా. మా తాతకి అవ్వకి నేనంటే ప్రాణం. మా నాయనమ్మ, మా పెద్దల్లి, కక్క వాళ్ళు కూడా ప్రేమగానే వస్తారు. ఇక ఎటొచ్చి మా అత్తకే నేనంటే సరిపడదు. అందుకే ఎంత పిలిచినా నా దగ్గరికి రాదు. అల్లంత దూరాన ఉండే అన్నం ముద్ద అందుకుని ఎగిరిపోతుంది. నేనంటే ఇంకా మా అత్తకి ఒళ్ళుమంట తగ్గలా. మళ్ళీ మా మామ పర్వాలా, మంచివాడే. అవును గాని రామసా, ఇందాక నువ్వన్నావే మనసులో ఏది కావాలనుకుంటే అది ముక్కును కరుచుకొచ్చి పడేస్తారని. నీకట్లా ఏమైనా మీ వాళ్ళు ముక్కును తెచ్చి పడేశారా అని ఆశగానూ ఆతృతతోనూ అడిగారు. చచ్చిపోయిన వాళ్ల అవ్వ తిరిగి బతికి వచ్చి ఆమె నగల మూట తనకే ఇస్తుందని సోది మనిషి చెబితే నమ్మి దానికి తన పట్టుచీర 25 రూపాయలు ఇచ్చి అరబస్తా బియ్యం కూడా అర్పించిన మా అత్తగారు. మా అత్తగారి ఉత్సాహం చూసి రామశాస్త్రి కాస్త విజృంభించాడు. ఓ పడేసిందే! ఒకరోజు మా అవ్వకాకి 4 పేటల బంగారు గొలుసు ముక్కును కరుచుకొచ్చి వంటింటి వాకిట్లో పడేసింది. నిజంగానట్రా? ఓయమ్మ, ఇదెక్కడి వింతరా! నేతి చిట్లు, నేతి మిల్లులు ముక్కును కరుచుకొచ్చి కాకులు పడేయడం చూశాను గాని ఇట్లాంటి విషయం ఇంతవరకు నేను కనీ విని ఎరగనే అన్నారు ఆశ్చర్యపడిపోతూ మా అత్తగారు. అవి కాకులైతే కదా మన పితృదేవతలు, అందరికీ ఎందుకిస్తారు అట్లాంటి బంగారు వస్తువులు? అందరూ నాలాగా రోజు వాళ్ళకింత అన్నం వేస్తుంటే కదా పెద్దవాళ్లకు మన మీద దయ కలుగుతుంది. సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టి ఓ ముద్ద వాళ్ల ముఖాన పారేస్తే పాపం వాళ్ళకేం చాలుతుంది? సంవత్సరం పొడుగునా వాళ్ళకెవరు పెడతారు? హౌరా హౌరా, చిన్నవాడివైనా ఎంత పెద్ద విషయం చెప్పావురా. ఇంతకీ ఆ 4 పేట్ల గొలుసు ఎవరిదిరా? ఎవరిదో ఎందుకు తెచ్చి పడేస్తుంది? మా అవ్వ దొంగ కాదు. అట్లాంటి గొలుసే మా అవ్వకుండేది. అది మా ఆవిడకి ఇవ్వాలని అనుకుంటూనే కన్ను మూసింది. మా అత్త రాక్షసి ఆ గొలుసు కొట్టేసి అమ్మేసుకుంది. 30 సవర్ల గొలుసు. మా అవ్వ ఎట్లాగో ఆ గొలుసు తీసుకొచ్చి మాకిచ్చి అన్నమాట నిలబెట్టుకుంది. ఆ గొలుసు ఇప్పుడు కూడా మా ఆవిడ మెళ్ళో ఉంది అని రామశాస్త్రి చెబుతుంటే భోజనం మాట మర్చిపోయి రామశాస్త్రికి ఎదురుగా ఉన్న అరుగు మీద కూర్చుని ఇంకా ఏమేం తెచ్చి పడేశారా మీ వాళ్ళు అంటూ అతి ఉత్సాహంతో అడిగారు మా అత్తగారు. ఓయబ్బా, ఎవరికి జ్ఞాపకం? ఒకసారి రాళ్లు తెచ్చి పడేశాడు మా తాతకాకి. రాళ్ళా అన్నారు మా అత్తగారు భయపడుతూ. ఆ, మంచి రాళ్ళు, వజ్రాలు, కెంపులు. ఓయమ్మ, వజ్రాలు కెంపులే? అవును, ఒకసారి నేను మనసులో కెంపుల ఉంగరం పెట్టుకోవాలనుకున్నా. మన్నాడే మా తాతయ్య కాకి ఒక కెంపుల ఉంగరం తెచ్చి నా ముందు పడేశాడు. ఏదిరా ఆ ఉంగరం, ఏది అంటూ రామశాస్త్రి వీళ్ళన్నీ వెతికారు మా అత్తగారు. అమ్మేశానమ్మా, అందుకే ఆ రోజు నుంచి మా అవ్వ తాత నాకేమీ ఇవ్వడం లేదు అన్నాడు బొంగమూతి పెట్టి రామశాస్త్రి. అట్లాగా, అది సరేరా. మరి నేను నీలాగా అన్నం వేస్తే మా పితృదేవతలంతా కాకుల్లా వస్తారా? ఓ, ఎందుకు రారు? అసలు కాకులెవరనుకున్నారు? వాళ్లేగా. పిలవండి, వస్తారో లేదో చూద్దాం. అన్నట్లు మీ తాత పేరేంటి? పరాంకుశం. అవ్వ పేరు అమృతమ్మ. మీ నాన్న పేరు శ్రీ రంగనాథరావు. అమ్మ పేరు ఆండాళమ్మ. వెరీ గుడ్. చేతిలో అన్నం ముద్దలు పెట్టుకుని పేర్లతో పిలుస్తూ పడేయండి. రేపటినుంచి మీ పూర్వీకులంతా మీ చుట్టూ వాలకపోతే నన్ను అడగండి. మన్నాడు మా అత్తగారే స్వయంగా నైవేద్యం పెట్టిన అన్నంగిన్నె పట్టుకుని పితృదేవతలను ఆహ్వానించడానికి బయలుదేరారు. రామశాస్త్రి కూడా మా అత్తగారి వెనకాలే పెరట్లోకి వెళ్ళాడు. మా అత్తగారికి అప్పుడే రామశాస్త్రి పితృదేవతల మీద అనాదరణ కలిగింది. ఒరేయ్, నువ్వు అలవాటు ప్రకారం మీ వాళ్ళందర్నీ కేకయ్యక నేను మా అవ్వను పిలవాలిప్పుడు. అదేమిటి పెద్దమ్మగారు, అవ్వకు మాత్రం ఎందుక స్పెషల్ ఆహ్వానం అన్నాడు రామశాస్త్రి క్వశ్చన్ మార్కులా నిలబడి. ఎందుకా?
నీ పెళ్ళం కోసం మీ అవ్వ ఒక్క గొలుసే తెచ్చి పడేసిందిరా. నా కోసం మా అవ్వ 1,00,000 రూపాయల నగలు మూట కట్టి పెట్టిందిరా. నా దురదృష్టం, ఆ మూట కాస్త గుంటూరులో దొంగలు దోచుకుపోయారు. నాకు చెందాల్సిన మూట అది. ఓహో, ఆ నగల మూట కోసమా? అవునరా. ఒరేయ్ రామ్సా, ఆ నగల మూట తీసుకురా అవ్వా అని మనసులో అనుకుంటే తెస్తుందిట్రా అన్నారు మా అత్తగారు. అటు ఇటు చూసి ఎవరైనా వింటారేమోనని రహస్యంగా, ఓ ఎందుకు తేదు? సరే, ఈ సంగతి ఎవరితోనూ చెప్పవాక. అబ్బే, నాకే చెప్పను. నీకు చెప్పేదేమిట్రా అన్నారు అయోమయంగా రామశాస్త్రి వైపు చూస్తూ. తాను తెలుసుకోవడం ఎలాంటిదో అలాంటిదే నాకు నేను చెప్పుకోవడం అన్నాడు నవ్వుతూ రామశాస్త్రి. సరే, ఏడ్చినట్టే ఉందిలే నీ వేదాంతం అన్నట్టు కాకుల్ని కేకయ్యాలే, ఎట్లారా? అపచారం పెద్దమ్మగారు, అవి కాకులు కావు. అదే అపచారం, మర్చిపోయి అన్నాన్లే. ఎట్లా అరవడం? పోని మీకోసం నేను ప్లేబ్యాక్ అరుస్తాను. కాకా కాకా అంటూ అరిచాడు రామశాస్త్రి. పొలోమంటూ వచ్చి అతని చుట్టూ వాలాయి 1 డజను కాకులు. మా అత్తగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నువ్వు మీ వాళ్ళని పిలుచుకుంటే నా గతేమిట్రా? నేను మా అవ్వని కదా పిలవాలనుకున్నాను. మీరేమన్నా చెప్పండి పెద్దమ్మగారు. ముసలివాళ్లు కంపెనీ లేకుండా ఒంటరిగా రారు. కనీసం మీ తాతన్నా ఉంటాడు పక్కన. సరే, మా అవ్వ తాత వాళ్ళని నేనే పిలుస్తాను. ముందు మీ వాళ్ళందర్నీ పొమ్మను అంటూ అన్నంగిన్ని దాచిపెట్టారు మా అత్తగారు. రామశాస్త్రి విరగబడి నవ్వుతూ, అది కాదు పెద్దమ్మగారు, మా అవ్వ తాత, మీ అవ్వ తాత వేషాలు ఈ కాకులేగా వేసేది. సినిమాల్లో చూసారా, ఒకే యాక్టరు ఎంతమందికో నాన్న వేషం వేస్తుంటాడు. మీరు మాత్రం ముందు జన్మల్లో ఎంతమందికి అమ్మగా పుట్టారో. సరేలే, అఘోరించినట్లే ఉంది నీ వేదాంతం. ముందా కాకుల్ని పొమ్మను అన్నారు మా అత్తగారు విసుక్కుంటూ. సరే తాతయ్య, అవ్వ, ఈరోజు మీ నోట్లో మట్టిగడ్డ పొండి అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ రామశాస్త్రి. కాకులన్నీ ఎగిరిపోయాయి. మరుక్షణం మా అత్తగారు సిగ్గు విడిచి కా 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 అంటూ గోలగా అరిచారు. ఒక్క కాకి రాలేదు. మా అత్తగారి ముఖం వెలవెలబోయింది. రామశాస్త్రి విరగబడి నవ్వుతూ, చూసారా మన తడాక? మా వాళ్లకు ముద్ద వెయ్యకపోతే మీ ముసలివాళ్లను రాణిస్తారా? పాపం మా అవ్వ తాత ఉసూరుమంటూ వెళ్లారే. పోని వాళ్ళనే పిలు, వాళ్లకు 2 ముద్దలు వేసి తర్వాత మా అవ్వ వాళ్ళని పిలుస్తా అన్నారు చిన్నబుచ్చుకున్న మా అత్తగారు. ఆ మాట విన్న రామశాస్త్రి కా 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 అంటూ ఆనందంతో చిందులు తొక్కడం మొదలుపెట్టాడు. ఈసారి 20-30 కాకులు ఒక్కసారిగా వచ్చి వాలాయి. రామశాస్త్రి సంతోషంతో చప్పట్లు కొడుతూ, ఇందులో మీ అవ్వ తాత, మీ నాన్న కూడా ఉన్నారు. మా వాళ్ళు ఇంతమంది రారు అన్నాడు. దానికి తగినట్లే చేతిలో అన్నం గిన్నె తెల్లగా తెలుస్తున్నందువల్ల కొన్ని కాకులు మా అత్తగారి చుట్టూ చేరాయి. ఒక కాకి మా అత్తగారి తల మీద తన్నింది. చీచి అన్నారు మర్చిపోయి. మరుక్షణం ఆమె గుర్తొచ్చి, ఒరేయ్ రామసా, ఇది మా తాత కాకేరా. మా తాత బతికుండగా ఎప్పుడు ఇట్లాగే నా తల మీద కొట్టేవాడు. మరి మా అవ్వకాకిని ఎట్లా కనుక్కోవడంరా? అదుగో తాతకాకి పక్కన ఉందే, అదే మీ అవ్వకాకి. నగలమూట సంగతి అడగనట్రా? ఓ అడగండి, ఈరోజు కాకపోతే రేపైనా తెచ్చి పడేస్తుంది. ఈ నెహ్రూ మాటంటే మాటే. నెహ్రూ ఎవర్రా? నేనే అన్నాడు స్టైల్గా రామశాస్త్రి. ఏడ్చావు గాని ఇక్కడుండే అడుగుతా, దగ్గరకెళ్తే ఎగిరిపోతుందేమో అంటూ, అవ్వా, నీ నగల మూట ఎవరు దొంగిలించారో వాళ్ళ నెత్తి మీద కొట్టి ఆ మూట తీసుకొచ్చి నాకివ్వవే అంటూ గారంగా అడిగారు మా అత్తగారు వాళ్ళ అవ్వకాకిని చూస్తూ. వెంటనే అవ్వకాకి కాకా అంటూ గట్టిగా అరిచింది. అది విని మా అత్తగారు పొంగిపోతూ, ఒరేయ్ రామ్సా, తెస్తానంటోందిరా అని అరిచారు. భేష్ భేష్ అవ్వకాకి, తప్పకుండా ఆ మూట తీసుకొచ్చి ఈ నెహ్రూ మాట నిలబెట్టు. ఇక మీరంతా పొండి, రేపు రాండి అంటూ అన్ని కాకుల్ని తరిమేశాడు రామశాస్త్రి. మన్నాడు మామూలు కంటే మరి కాసిని బియ్యం అధికంగా పోసి వంట చేసి పెద్ద అన్నం గిన్నెతో పెరట్లోకెళ్ళి వంటవాడి ప్లేబ్యాక్ అవసరం లేకుండానే కా కా అంటూ అరిచారు మా అత్తగారు. తక్షణం 50 కాకుల దాకా వచ్చి ఆమె చుట్టూ వాలాయి. అదేమిట్రోయ్, బలగం ఇట్లా పెరిగింది, వీళ్ళంతా ఎవరంటావు? మీ ఇరుగు పొరుగు వాళ్ల బాపతై ఉంటారు, మీ దూర బంధువులు, స్నేహితులు. అది సరేరా, వీళ్లల్లో మా అవ్వకాకిని కనుక్కోవడం ఎట్లా? మీ అవ్వకాకి ఇంకా రాలేదేమో,
ఏదో మూట తెమ్మన్నారుగా, తెస్తూ ఉంటుంది. నగల మూట బరువు కదూ, పాపం అసలే ముసల్ది, నెమ్మదిగా తెస్తుంటుంది. అదిగో మీ అవ్వకాకి ఏదో నోట ఖర్చుకొస్తోందే అని రామశాస్త్రి అంటుండగానే ముక్కున ఉన్న కప్పను మా అత్తగారి నెత్తిమీద పడేసి అన్నం గిన్నె చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి వెళ్ళి దూరంగా వాలింది అవ్వకాకి. ఛీ ఛీ ఛీ, ఇదేం కర్మన్రా అంటూ అన్నం గిన్నె ఎత్తి కింద పడేసి చిందులు తొక్కుతున్న మా అత్తగారిని చూసి భలే భలే అంటూ చప్పట్లు కొట్టి నవ్వడం మొదలుపెట్టాడు రామశాస్త్రి. మా అత్తగారికి ఒళ్ళు మండిపోయింది. ఒరేయ్, ఏమిట్రా ఈ దరిద్రాన్ని తెచ్చి తలమీద పడేసింది? మీ అవ్వ కప్పలు తింటుందేమో, అందుకే మీకొకటి తెచ్చి పడేసింది. చిచ్చి, నోర్ముయ్, మళ్ళీ ఆ కూత కూస్తే పళ్ళు రాలగొడతాను. వాట్, ఏమన్నావు ముసలిదానా? నా మీదే అధికారం చెలాయిస్తున్నావా? నేనెవరనుకున్నావు? నెహ్రూ పళ్ళు నువ్వు రాలగొడతావా? నాకు తెలుసు, నువ్వు ఇందిరాగాంధీని అనుకుంటున్నావు. నీకు తెలీదు నేనే నెహ్రూ అని. నా కూతురు నువ్వు. నేను బతికి ఉన్నంతకాలం నీకు ఈ పదవి వచ్చిందా? రాలేదు. నేను చచ్చిపోయాను, అందుకే ఇంతగా విజృంభించావు. నిన్నింత చేసిన పెద్దవాళ్లకే నామాలు వేస్తావా అంటూ రామశాస్త్రి మా అత్తగారి మీదికి వస్తుంటే అయోమయ స్థితిలో ఉన్న మా అత్తగారి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంతలో మా పనివాడు పరిగెత్తుకొచ్చి, అమ్మా అమ్మా, వీడు వంటవాడు కాదు, పిచ్చివాడు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడంట. వీడి కోసం వాళ్ళొచ్చి గేట్లో కాచుకోనున్నారు అని చెబుతుంటే మా అత్తగారు ఒక్క వెర్రికేక పెట్టి గడగడ వణుకుతూ వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నారు. ఆమెకి పిచ్చివాళ్లంటే చచ్చేంత భయం. తక్షణం వాణ్ణి అక్కడి నుంచి తరిమేశాం. అదే సమయానికి మా పాత వంటవాడు కూడా వచ్చాడు. మా అత్తగారు వాణ్ణి గుర్రున చూశారు. తన వల్లే ఇంత గొడవ జరిగిందని, తను చెప్పిన వంటవాడు తనకంటే ముందే ఊరికి వెళ్ళాడని, అందుకే తను అన్న ప్రకారం వంటవాణ్ణి పంపలేకపోయానని నొచ్చుకున్నాడు మా వంటవాడు. తర్వాత 4 రోజుల దాకా మా అత్తగారు మామూలు మనిషి కాలేదు. రామశాస్త్రి పేరెత్తితే ఆమె అదిరిపడేది. అమ్మో అమ్మో, ఒక పిచ్చివాణ్ణి వారం రోజులు ఇంట్లో పెట్టుకున్నామే, తలుచుకుంటేనే గుండెదడొస్తోందే. హౌరా హౌరా, ఎంత మోసపోయానో, వేడికాకులు మండిపోను. కథ సమాప్తం.